కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ గ్రామానికి మారుమూలలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఆ ఇద్దరు మంత్రుల ఆదేశాలతో ఇక్కడ విచ్చేసినటువంటి సిసిఎల్ఏ కమిషనర్ శ్రీ మిట్టల గారికి, ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ సెక్రటరీ శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకి, ముఖ్యంగా ఈ భూభారతి భూ సర్వే పైలట్ ప్రాజెక్టు సంబంధించి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి రైతాంగ సోదరులందరికీ, గ్రామ పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడే వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ములుగుమాడు గ్రామం బహుశా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, అట్లాగే దేశ చరిత్రలో కూడా శాశ్వతంగా ఉండిపోయేటువంటి కార్యక్రమం ఇది. మరి 413 గ్రామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నక్షాలు లేకుండానే చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ మంత్రులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటివరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950s లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి
బోరుగుల రామకృష్ణారావు గారు, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మంత్రులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకి భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు. అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్, అది కూడా ఒక చారిత్ర. ఆర్ఓఆర్ రెవెన్యూ రైట్స్ ఆఫ్ రికార్డ్స్, అది కూడా ఒక ప్రధానమైనటువంటి చట్టం. ఆ తర్వాత 73లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి, భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు, ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి. సమస్యల్లా ఇక్కడే మొదలైంది. భూమిపైన హక్కులు కానీ లేకపోతే లీగల్గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే, ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే, చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు, మీ అందరికీ తెలిసింది, మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్తో సహా చెప్పి, ముఖ్యంగా టీవీ రెడ్డి గారు, సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికి కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం. సరే, గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూములపైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములుంటే ఇంకో వాళ్ళ పేరు మీద ఎక్కించటం. కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించడం ధరణిలో. దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం, అసలు ఓనర్ భూమి లేకుండానే మిగిలిపోవటం. అతను కార్యాలయాలు చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు. కరెక్షన్ చేయడానికి రెవెన్యూ వ్యవస్థలో అవకాశమే లేకుండా చేసి పోతే పోండి న్యాయస్థానాలు తప్ప రెవెన్యూ వ్యవస్థలో ఒకసారి మేము ఎంట్రీ చేసిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులకు తావే లేదు. జరిగిన పొరపాటును సరిదిద్దడానికి కూడా అవకాశం లేదని తాళం వేసి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారా అంటే, చాలా మంది వాళ్ళ 1000 ఎకరాలు వాళ్ళకు కావలసిన వ్యక్తుల పేరు మీద ఎక్కించేసుకొని వాటిని సొంతం చేసుకొని అనుభవించడం కోసం వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా ఉన్న నేను, ఆనాడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు, ఆనాడు పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఎన్నికల ముందు మేమంతా హామీ ఇచ్చాం. ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం, ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి, రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాలపైన స్టడీ చేసి, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.